సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరు చప్పట్లు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగ. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. అందరూ పడదాం. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. అందరూ రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ పడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హృదయపూర్వకంగా పడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మొట్టమొదట ఆయన తగ్గించుకునే మనసు. ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను మారు మనసు పొందటం కాదయ్యా, నాలో నమ్రత రాలేదయ్యా. నేను రక్షించబడేనని పేరుంది కానీ నాలో తగ్గించుకునే మనసు లేదు ప్రభువా. ఎప్పుడైనా మొరపెట్టావా? నాలో తగ్గించుకునే హృదయం దయచేయి, గర్వము తీసివేయి. ఎంతమంది తగ్గించుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు ప్రభువా. నేను అక్కడే ఉన్నానే. దానికి కారణం ఏంటి తెలుసునా? నీ లోపల ఉన్న గర్వమే, లోపల ఉన్న గర్వమే. ప్రియులరా, చెట్లు విపరీతమైన కాయలు కాస్తాయి కొన్నిసార్లు కదా, విపరీతమైన కాయలు. ఆ చెట్టు కొంచెం ఒరుగుద్ది పక్కకి, బాగా పళ్ళు ఫలములతో నిండిపోయిన వృక్షము కొంచెం పక్కకి ఒరుగుద్దమ్మా. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండి. రెండో మనసు ఏంటో తెలిసిన? ఆయన ఇతరుల కొరకు జీవించేవాడు. ఆయన నేను క్రీస్తు యేసునుకున్న మనసు గురించి 2-3 ముక్కలు చెబుదామని ఆశపడుతున్నాను ఈరోజు. రెండో మనసు ఏంటో తెలిసైంది? ఇతరుల కొరకు జీవిస్తాడు ఆయన. ఆయన కొరకు ఎప్పుడూ జీవించాల. యేసు తన కొరకు ఎప్పుడూ జీవించాల. తన ఆకలి కానీ తన సుఖాన్ని కానీ ఎన్నడూ కూడా ఆశపడలేదు. ఆయన జీవితం అంతా ఇతరుల కొరకు. అదే పెద్ద మాటలాగా ఉందేంటమ్మా? మరి ఇతరుల కొరకు జీవిస్తాం, మా బిడ్డల సంగతి ఏంటి అయ్యగారు? ఇతరుల కొరకు జీవిస్తే మా కుటుంబం సంగతి ఏంటంటావా? నీ కుటుంబాన్ని విడిచిరమ్మని బైబిల్ చెప్పటంలా. బైబిల్ ఎప్పుడు కూడా కుటుంబాన్ని చూసుకోమంటుంది. కుటుంబమునకు పెద్ద స్థానాన్ని ఇచ్చింది బైబిలే ప్రపంచంలో. యేసుప్రభు ఇల్లు ఉందమ్మా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుకుంటే కూడా చిన్న చోటు కూడా లేదయా. రండి, నేను ఎక్కడుంటాను చూపిస్తాను. నేను కనీసం తల వాల్చుకోవటానికి కనీసం దిండు కూడా లేదయా, చిరిసాపు కూడా లేదు బాబు మాకు.
ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ లేస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో, ఎప్పుడు ఇతరుల కొరకు మొరపెడతాడో, ఎప్పుడు ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఏంటది ఏం కొండ అది ఒలీవల కొండకి ఎప్పుడు వెళతాడో. ఆయన మనసు ఏంటో తెలిసిన ఇతరుల కొరకు జీవించే మనసు. క్రైస్తవ మనసు అంటే తన కోసం కాదు. ప్రియులరా, ఇతరుల కొరకు జీవించడం నేర్చుకోవాలి. రెండవ పాయింట్ అదే, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ఇతరుల కొరకు జీవించాడు. ఎప్పుడైనా ఆశపడ్డావా నేను ఇతరుల కొరకు జీవించాలని? ఏమో అట్లా జీవిస్తే ఏమవుద్దో మా జీవితం అనుకుంటున్నావా? అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందుతావమ్మా. ఇతరుల కొరకు జీవిస్తే అభివృద్ధి చెందుతావు. ఆయన అనారోగ్యంతో వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు. ఆకలితో వచ్చిన వారందరికీ అన్నం పెట్టాడు. వస్త్రాలు లేని వారికి అందరికీ వస్త్రాలు ఇచ్చాడు. కన్నీటితో వచ్చిన వాళ్ళందరినీ స్వయంగా ఆయన చేతులతో కన్నీరు తుడిచాడు. ప్రియుల, ఎలాంటి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు దేవుడు. తన కొరకు ఎప్పుడు జీవించలా, తన సుఖాన్ని ఎప్పుడు కోరుకోలా. శిలువ మీదకి వెళ్ళేటప్పుడు కూడా అయ్యో ఆఖరి క్షణంలో కూడా ఈ మనుషులను చూసి జాలిపడ్డాడు. ఎప్పుడైనా ఒక మనిషిని చూసి జాలిపడ్డావా నీవు? ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక మనిషిని చూసి, ఒక మనిషి యొక్క దీనస్థితిని చూసి, ఒక మనిషి యొక్క అవసరతలను చూసి, ఒక మనిషికి దేవుడు అవసరత ఉందని గ్రహించి వారి వైపు జాలిగా చూసి ఎప్పుడైనా వారి కొరకు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆయన జాలి కలిగిన దేవుడు కదా. ఆయన మనస్సు మీరును కలిగి ఉండమంటున్నాడు దేవుడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కొవ్వొత్తే రోజు చూస్తాం మనం, రోజు చూసేది కొవ్వొత్తి. ఒక చిన్న పాఠం నేర్చుకోవాలిగా, కరిగిపోతూ ఉంటుంది. అది కరిగిపోయి చివరికి అది అసలు కనపడదు. నామల పని లేకుండా పోద్ది, కానీ గది అంతా వెలుగైపోద్ది. యేసు ప్రభు జీవితం అంతే, కరిగిపోయాడు. మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించుటకు అతనిలో స్వరూపము లేదు, సొగసు లేదు. ఎండిన మొక్క వలె, ఎండిపోయిన మొక్క ఎట్లా ఉంటుందో ఆయన జీవితం ఎండిపోయింది, అయిపోయింది. ఎందుకని? నిన్ను రక్షించడానికి, ఇతరుల కొరకు. ప్రియులారా, మూడవది ఏంటో తెలిసిన ఆయన మనసు సేవ. క్రీస్తు యేసును కలిగిన మనసులో మూడో మనసు ఏంటంటే సేవ మనసు, సర్వీస్ మైండ్. సేవకుడిగా, దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆ పాత్రను విడిచిపెట్టి సేవకుని పాత్ర ధరించాడు. సేవకుని పాత్ర ఏమన్నాడు ఇక్కడ? దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుడిగా, యజమానుడిగా కాదు. యజమానుడిగా ఉండటం చాలా ఇష్టం చాలామందికి. యజమాని పాత్ర గొప్పది. అతను కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ యజమానుని ఆ స్వరూపములో నుంచి దిగి ఆయన ఏ స్వరూపానికి వచ్చాడంట? దాసుని స్వరూపము. ఎంత ఆశ్చర్యం! యేసుప్రభు వారి జీవితం చూస్తే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది నాకు. దాసుని స్వరూపము. శిష్యులు కాళ్ళు కడిగాడమ్మ ఆయన. కడిగాడా? మరో శిష్యులందరూ కూర్చోమన్నాడు. బకెట్లో నీళ్లు పట్టుకుని, మగ్గు తీసుకుని, నడుంగు టవల్ కట్టుకుని కూర్చున్నాడు. కూర్చుని పేతురు రావా, నీ కాళ్ళు ముందెట్టు. ప్రభు, అదేంటి నా కాళ్ళు ఏంటి? వద్దు, ఆ కాళ్ళు ఎక్కడ పెట్టు? ప్లేట్లో పెట్టు. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కాళ్ళు పెట్టి, ఆయన ఏది చేసినా ప్రాక్టికల్గా చేస్తాడు. ఆయన ఏది మాట్లాడినా, ఏది చేస్తాడో దానినే చెప్పగలడు, ఏది చెప్పగలడో దానినే చేయగలడు. యేసులోని గొప్ప లక్షణం అదే. యేసు ఎందుకు ప్రపంచానికి ఇలా దేవుడయ్యాడంటే, ఏది చెబుతాడో దాన్ని చేశాడు, ఏది చేయగలడో దాన్నే చెప్పాడు. చేయలేని మాటలు ఆయన చెప్పలేదు, చేయలేని వాగ్దానములు చేయలేదు ఆయన. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని ఏది చేయలేదు, అది చెప్పలేదు. ఆయన ఏదైనా చేయగలడు, సమర్థుడైన దేవుడు అన్నాడు. ఏమైనా చేయగలడు. చక్కని పాట పాడతాం మనం. ఆయన ఏమైనా చేయగలడు. నీ పరిస్థితులను మార్చగలడు దేవుడు. ఇదిగో సేవకుడిగా మారిపోయాడు. శిష్యులు పాదాలు కడిగాడు. ఆయన అంతా పెద్దవాడిగా ఉండి చిన్న పిల్లలను కూడా ప్రేమించాడు.
చిన్న పిల్లల దగ్గరకు వచ్చి ఆయన కూడా చిన్న పిల్లాడైపోయాడు. చిన్న పిల్లలుగా వాళ్ళని ప్రేమించాడు. ప్రియులారా, నాయకత్వం అంటే సేవ చేయటమే, అదే నాయకత్వం. ప్రియులారా, ఈరోజు నాయకులు పవర్ కొరకు ఆశిస్తున్నారు, కానీ నిజమైన పవర్ ఎక్కడో తెలిసినా సేవలోనే ఉంది. ప్రియులారా, నాయకత్వము సేవలో ఉంది, నాయకత్వంలో లేదు. అభివృద్ధి సేవలో ఉంది. ప్రియులారా, ఒక నిజమైనటువంటి నాయకుడు ముందుకు వెళ్ళి ఆజ్ఞలు ఇవ్వడో వెనక ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, చూస్తే 4వది చూస్తే అతడు విధేయత మరియు త్యాగం చేశాడు. సాక్రిఫై చేశాడు. తను తాను తగ్గించుకొని ఏం చేశాడు తెలిసిన, ఆయన రిక్తునిగా చేసుకొని త్యాగం చేశాడు. ప్రియులారా, సాక్రిఫై చేశాడు. త్యాగపూరితమైనటువంటి మనసు, త్యాగపూరితమైన మరణం వరకు విధేయత చూపించాడు. మరణము పొందినంతగా, నేను ఆ పారాగ్రాఫ్ని వర్ణిస్తున్నా ఇప్పుడు. మనం చదివిన పేరాని ఒకటి వెళ్తున్నా చూడండి కిందకి. ఏ పాయింట్లోకి వచ్చాను? తను తాను తగ్గించుకొని, ఎట్లా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా, సిలువని ఎక్కి మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. సిలువ మరణం అంటే బహు భయంకరమైనటువంటి శిక్ష. అది దానిని కూడా యేసు ప్రభువారు ప్రేమతో స్వీకరించాడు. అలాంటి మనసు మనకు కలిగి ఉండాలి. విధేయత, త్యాగము. సిలువ మరణం పొందినంతగా సౌకర్యము కంటే విధేయత గొప్పదనుకున్నాడు. ఈ లోక సుఖభోగముల కంటే త్యాగము గొప్పదనుకున్నాడు. సుఖభోగములు ఇవాళుండి రేపు పోయేవే, అల్పకాలము పాపభోగం అన్నాడు బైబిల్లో. ఈ పాపభోగము లేక సుఖభోగములు అల్పకాలమే. అది రోజు ఉండేవి కాదు, నెలంతా ఉండేవి కాదు. సినిమా హాల్కి వెళ్తే 1 గంట 2 గంటల సంతోషం, అది కూడా ఏడుస్తూనే బయటకు వస్తావు. అల్పకాలము పాపభోగము ఈ లోకములో. 1 నెల సంతోషంగా ఉండవచ్చు, కానీ 2 నెలలు కుమిలిపోతావు. ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు మొదటి నెల బాగానే ఉండొచ్చు, 2వ నెలలో కుమిలి అయ్యో ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను నేను? ఈ లోకం నాకు ఏమి ఇస్తుంది? ఈ ప్రజలు నాకు ఏమి ఇవ్వగలుగుతున్నారు? ఈ పరిస్థితులు, ఈ పొజిషన్ నాకు ఏమి సంపాదించి పెట్టినాయి? కుమిలిపోతావు నీవు. నిత్య సత్యాలు బైబిల్ మాట్లాడుతుంది. దయచేసి హృదయంలో దాచుకోవాలి. ఇవి కుమిలిపోయే రోజులు రానివద్దు. ప్రభు అంటున్నాడు, త్యాగము, సిలువలో త్యాగము చేశాడు ఆయన. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఏ మనసు అది? మొట్టమొదటిగా చెప్పండి. మొట్టమొదటిగా ఆయన తగ్గించుకున్నాడు, ఆ మనసు కావాలి. 2వదిగా ఇతరుల కొరకు జీవించాడు, ఆ మనసు కావాలి. 3వదిగా సేవ చేసే మనసు వచ్చింది, ఆ మనసు కావాలి. 4వదిగా ఆయన విధేయతలో నుంచి త్యాగము నేర్చుకున్నాడు. త్యాగము, సాక్రిఫైస్. త్యాగం చేసే గుణం ఉందా? కొంచెం అట్లా ఇతరుల కొరకు త్యాగములో నష్టపోవాలి. తెలుసమ్మా, త్యాగం చేయటం అంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఈ సేవ రిస్క్తో కూడిన పని ఇది. నేను ఇవాళ అనుకున్నాను, ఒక 11 గంటల వరకు పడుకోవాలనుకున్నా. అంత బాగాల నాకు, మీకు తెలుసు పోయిన వారం జరిగిన విషయం. కానీ దేవుడు దాన్ని ఎలా చేయలేదు మాకు. ఈరోజు ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టేసి కాసేపు పండుకుందాంలే 1 గంట 2 గంటలు. ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? ఒకవేళ నీకు సాధ్యమేమో, సేవకునిగా నాకు సాధ్యం పడదు. అది సేవకునిగా సాధ్యపడదు. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో త్యాగము కావాలి. బాగా వినాలి దయచేసి ప్రియులరా. ఈ మాట చాలా ముఖ్యం క్రైస్తవ సమాజానికి. చాలామంది వింటున్నారు ఈ మాటలు. దేవుని సేవ ప్రారంభించినప్పుడు త్యాగము కూడా అవసరం. దేవుని సేవ ప్రారంభించినప్పుడు కొంచెము నష్టపోవడం కూడా అవసరమే. కానీ దేవుడు తిరిగి మరలా దానిని సంపూర్ణంగా నీకు ఇవ్వగలడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు సేవలోకి వచ్చి టయాన్ని నేను వాడుకోకుండా ప్రభువుకు వాడుతున్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడా? చెప్పండి అమ్మా, దేవుడు విడిచిపెట్టాడా? ఇదే ఎగ్జాంపుల్. నీవు త్యాగం చేయటానికి ఇదే ఒక్కటే ఉదాహరణ. చేయగలవా మరి ఇప్పుడు త్యాగం?
ఇప్పుడు నీవు కూడా చేయాలి త్యాగం. ఎందుకని? దేవుడు నిన్ను కూడా పైకి లేపుతాడు. కానీ నువ్వు త్యాగం చేయట్లా. ఎందుకని? ఆ మనస్సు నీలో లేదు. ఏ మనసు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఒకసారి చేర్చాడు. ఒకసారి ఇవాళ ఒక నిర్ణయం తీసుకో, ప్రభు నేను కూడా త్యాగం చేస్తానయ్యా. ఏమా ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ఏమైనా సరే నేను త్యాగం చేస్తాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన ఎంత త్యాగం చేశాడు ప్రియులారా. సైనికులు దేశం కొరకు ప్రాణం అలాగ వదిలిపెట్టైనా సరే ఆ బార్డర్లోకి వెళ్ళిపోయి వీరోచితంగా పోరాటలా త్యాగం చేయటం ఏం కావాలి? ప్రాణత్యాగం కూడా చేస్తున్నారే. శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఏం చేస్తున్నారమ్మా? సైనికులు ఏం చేస్తున్నారు? ప్రాణత్యాగం చేయటానికి కూడా వెనుకాడటం లేదే. దేవుని సేవ త్యాగంతో కూడింది. మట్లాది వారు నాడు మట్టలు పట్టుకురమ్మన్నాం. అది దేంతో కూడింది? త్యాగంతో కూడింది. అందరు రాలేరు. ప్రత్యేక కూడికి పెట్టినప్పుడు రామంటే దేంతో కూడింది? అది త్యాగంతో కూడింది. అందరు రాలేరు. ప్రియులారా. త్యాగము క్రీస్తు ప్రభుకున్న గొప్ప మనసు అదేంటో తెలిసిన? త్యాగముతో కూడిన మనసు. చివరికి ఏం చేసేది తెలిసిన? ప్రతివాని తన్ను తాను తగ్గించుకొని విధేయుడై శిలువ మరణం పొంది ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువలో తగ్గించుకున్నాడు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉందమ్మా? ఎంత తగ్గించుకున్నాడు. మోషే తెలుసా మీకు? మోషే, దేవుడు అంటాడు మోషే గురించి రాస్తూ, మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు. నేను మోషే గురించి చదువుతుంటే అనుకుంటానమ్మా, ఏంటి ఈయనకి ఇంత బాధ్యత అప్పగించాడు దేవుడు. మోషే నత్తుడు తెలుసా మీకు? బైబిల్లో మోషే నత్తుడు, ఫ్రీగా మాట్లాడలేడు, నత్తాడు. నోటి మాంద్యము కలిగిన వాడిని ప్రభువా అంటాడు. నేను సరిగ్గా మాట్లాడలేను కదా. మరి అలాంటి నత్తివాడిని కూడా దేవుడు ఎందుకు అంత గొప్ప నాయకుడిగా చేశాడు? ఇవాళ పాత నిబంధన హీరో ఎవరు? మోషేనే. పాత నిబంధన ఇవాళ ఈరోజు కూడా యూదులకు హీరో మోషే. యేసుక్రీస్తు ప్రభుని హీరో అన్నారు వాళ్ళు. మాకు నాయకుడు మోషే. నత్తివాడు, ఏమి ఎరగనివాడు. ఒకే ఒక్క కారణం తెలిసినా, అతడు మిక్కిలి సాత్వికుడు. ఆ ఒక్క సాత్వికమే గొప్పగా, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అంటాడు. ప్రభువా నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను దావీదు భక్తుడు మాట్లాడాడు. మోషే తన ఇల్లంతటిలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. మోషే, అబ్బా ఎవరందరిలో? భూమి మీద ఉన్న వారి అందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. అందుకే 6 లక్షల మందిని నడిపించే నాయకత్వం ఇచ్చాడు ఆయనకి. ఒక సేవకునికి ఏం కావాలంటే సాత్వికం కావాలి. అదే క్రీస్తులో మనం చూసాం. ఆయన మిక్కిలి సాత్వికుడు. ప్రియులరా, ఒకరోజు దావీదు రాజే, మహారాజు, ఒకరోజు చిన్న అవిధేయత పాపంలో పడిపోతే ఏం చేసేది తెలుసునా? 51వ కీర్తనలో ఎంత పశ్చాత్తాపడ్డాడో చెప్పలే. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని, ప్రభువా నేను పాపినయా, నా అపరాధములు నా పాపము నా ఎదుటే ఉన్నవి కదా. ఆయన ఏమన్నాడు? 51వ కీర్తన 1వ అధ్యాయం చదువు, 1వ వచనం చదవండి. దేవా నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యముతో నన్ను కడుగు ప్రభువా. ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత తగ్గించుకున్నాడు. ప్రియులరా, బైబిల్లో కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు? మోషే ఎందుకు నాయకుడయ్యాడు? తగ్గించుకున్నాడు. దావీదు ఎందుకు మహారాజు అయ్యాడు? తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించుకుంటారో వారు రాజులు, యాజకులు, నాయకులు అయిపోతారు. ఇదొక సూత్రం ప్రియులరా. ఈరోజన్నా నువ్వు నిర్ణయం తీసుకో, తగ్గించుకోవాలి. ప్రియులరా, పేతురు దేవుని ఒకరోజు పేతురు ప్రభువుని కాదని నిరాకరించాడు.
కదా, ప్రభుని ఎవరో తెలియదు అన్నాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ ఒక రోజుని ప్రభువారు సిలువ మోస్తూ ఉండగా చూశాడు, గుండె తరుకుపోయింది. ఏమన్నాడు తెలిసిన? అతడు సంతాపపడి ఏడ్చెను. పేతురు క్రీస్తును చూచి ఎక్కెక్కి ఏడ్చి తను చేసినటువంటి ఆ 3 సార్లు అపరాధము జ్ఞాపకం చేసుకుని తగ్గించుకుని మోకాళ్ళ మీద పడిపోయి ఆ గోడకు తలపెట్టుకుని సంతాపపడి ఏడ్చి 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 అంత తగ్గించుకుంటే ఏమైంది పేతురికి తెలుసా? తాళం గుత్తి తీసి పేతురికి ఇచ్చేశాడు. పేతురు, ఈ తాళం మీ గురించి పోయా. ఏంటి ప్రభువా ఇది మామూలు తాళం కాదు, ఇది పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను నేను. చప్పట్లు కొట్టడం ఒకసారి అందరం. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారంటే మిక్కిలిగా తగ్గించుకుని ఏడ్చి గగ్గోలు పడి కన్నీరు కార్చి మరి వినమ్రతతో ప్రార్థన చేసినటువంటి పేతురికి ఇచ్చాడు. మరి ఎవరికి ఇవ్వాల తాళాలు? ఇప్పుడు చెప్పండి, ఎంత తగ్గించుకోవాలా మనం? వాక్యం అర్థమైంది అనుకుంటా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు అంతా హెచ్చిస్తాడు నేను. ఒకరోజు బాప్తిస్మా ఇచ్చి యోహాను కదా, యేసు కంటే ముందు సువార్త ప్రకటించాడు. యేసు ప్రభుకే బాప్తిస్మా ఇచ్చాడు. ఎవరు? యేసు ప్రభుకి బాప్తిస్మా ఇచ్చింది ఎవరు? యోహాను. ఆయనే గురువు. బాప్తిస్మా ఇచ్చిన వాళ్ళు పెద్దోళ్ళ, తీసుకున్న వాళ్ళు పెద్దోళ్ళ? జనరల్గా చెప్పండి రా. ఇచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు. ఇచ్చిన వాళ్ళు గురువులు కదమ్మా. బాప్తిస్మా ఇచ్చిన వాళ్ళే గురువులు తీసుకునేవాడికి. ఇప్పుడు ఇక్కడ ఎవరు బాప్తిస్మా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? యోహాను గారు యేసు ప్రభుకి బాప్తిస్మా ఇచ్చాడు. ఎవరు గురువు? జనరల్గా చెప్పండి రా, యోహాను గారే గురువు. ఆయన అంటాడు, యోహాను గారు అంటాడు, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడమ్మా, ఇప్పుడు బాప్తిస్మా తీసుకుంటాడు. నాకు ఆయన చెప్పుల యొక్క ఆ వారు విప్పటానికి కూడా నేను తగినవాడు కాదు. చప్పట్లు కొట్టు. ఇప్పుడు ముగిస్తున్న వాక్యాన్ని ఇప్పుడు నేను తగ్గించుకోవటం అంటే అది. ఇప్పుడు చెప్పండి, తగ్గించుకోవటం అంటే ఏంటో? మీరు ఇంటికి వెళ్ళి ఎంత పశ్చాత్తాపడాలో ఒక్కొక్కడు చూస్తున్నాను నేను. ఇంటికి వెళ్ళి మీరు పశ్చాత్తాపడాలి. ప్రభువా, నేను ఎన్నడూ ఇంతగా తగ్గించుకోవట్లేదయ్యా, అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాను ప్రభువా. నాలో అభివృద్ధి లేదు. మోషే మిక్కిలి సాత్వికుడు. పేతురు సంతాపడి ఏడ్చి పరలోక రాజ్యం తాళపు చెవులు కొట్టేశాడు. యోహాను ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంతసేపు క్రీస్తు ప్రభువునే హెచ్చించాడు దేవుడు. యోహాను ప్రియులారా, ఎంత హెచ్చించాడు ప్రియులారా. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. తగ్గించుకుందాం ఈ రోజు నుంచి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, మన మారు మనసు పొందటం ప్రాధాన్యత కాదు, కానీ క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అది భక్తి అంటే. ప్రభువా, 20 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను కానీ నిన్ను పోలి నడుచుకోలేకపోతున్నానయ్యా. నీ ప్రార్థన, నీ తగ్గింపు, నీ విశ్వాసము, నీ భక్తి నాకు రావటం లేదయ్యా. ఎంతసేపు భూమి మీద మేము మంచి భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం అంతే. పైకి నవ్వుతున్నాము, పైకి నమ్రతగా ఉంటున్నాం, పైకి మెత్తగా కనబడుతున్నాం, పైకి తగ్గించుకున్నట్టు కనబడుతున్నాం, కానీ లోపల గర్వము మిళితమైపోయింది నా శరీరంలో. ప్రభువా, ఈ గర్వాన్ని ఎలా బయటికి లాగుతావయ్యా? మనుషులు లాగలేరు. మానవ హృదయంలో గర్వమును దేవుడే లాగాలి. ఒక రోజున పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును. చాలామంది దినాల్లో పడిపోతున్నారు. చాలామంది దినాల్లో పడిపోతున్నారు. దానికి కారణం ఏంటి తెలిసినా? అంతకు ముందే, పడిపోక ముందే ఒక అహంకారమైన మనసు వచ్చి ఉంటుంది అన్నమాట. అదే మనిషి పతనానికి నాంది ప్రియులారా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన పరలోక రాజ్యములో దేవునితో సమానముగా కూర్చుండట భాగ్యమును ఎంచుకోనలేదు, కానీ తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. మనకు తగ్గించుకోవటం వల్ల ఏం జరిగింది? అన్ని నామముల కంటే పై నామములో
దేవుడు తన కుమారుని కూర్చోబెడితే సింహాసనం మీద ప్రియులారా, ఈ రోజున కూడా సింహాసనం మీద ఉన్నాడు యేసు ప్రభు. తండ్రి పోగొట్టాడా కుమారుణ్ణి? అంత తగ్గించుకున్న కుమారుని తండ్రి పోగొట్టాడా? ఎన్నడూ పోగొట్టలేదు. ప్రార్థన చేసుకుందాం, దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మనస్సు నాకు కావాలి. క్రీస్తు యేసును కలిగిన మనస్సు నాకు ఇవ్వా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, క్రీస్తు యేసును కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండమని పౌలు గారు హెచ్చరించాడు. ప్రభువా, నీ మనస్సు మేము అర్థం చేసుకుని నీకున్న గొప్ప ప్రేమ, సేవా తత్పరత్వము, త్యాగము, తగ్గించుకునే స్థితి, ప్రభు, ఇవన్నీ మేము నేర్చుకోవాలి. వాటిని బట్టి మేము మీ అడుగు జోడ నడుచుకునే కృప దయచేయండి. నీ మనస్సు మాకును దయచేయండి. ఇతరులను ఎంత ప్రేమించావో, ఎంత సేవ చేసావో, పరిచర్యలో ఎంత ముందుకెళ్ళావో, శిష్యుల పాదములను కడగటానికి కూడా వెనకాడలేదు. మీరు మీకంటే ఏమీ దాచుకోకుండా సమస్తం మా కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అలాంటి మనస్సు మాకును దయచేయవా. అన్నిటికంటే ముఖ్యంగా తగ్గించుకునే మనసు, మోషకి ఇచ్చిన సాత్వికమైన మనస్సు నాకు మాకును దయచేయండి. తను తగ్గించుకొని హెచ్చించబడతాడని సెలవిచ్చావు ప్రభు. మాలో ఉన్న అహంకారం, అహంభావన తీసివేసి సాత్వికమైన మనస్సు నూతనంగా మాకు మరలా పుట్టించండి. వాక్యానికి ముద్ర వేయండి. బిడ్డలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వాక్య హృదయంలో దాచుకుని బిడ్డలు ఈ వారమంతా నెమరవేయటానికి సహాయం చేయొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.